బ్రేకింగ్ న్యూస్. అమరావతి రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ హబ్ గా రూపుదిద్దుకుంటున్న దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత మారియట్ బ్రాండ్ కి చెందిన కోర్ట్యార్డ్ బై మారియట్ హోటల్ ప్రాజెక్టుకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ రాజధాని అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశంగా భావిస్తున్నారు. 2019లో దాన్ని మనం ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, హాస్పిటాలిటీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి ఆతిథ్య సేవలకు ఇది నాంది పలుకుతోందని వారు అభిప్రాయపడ్డారు. అమరావతిలో ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ మౌలిక వసతులు తీసుకురావడమే తమ లక్ష్యమని సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి తెలిపారు. కోర్ట్యార్డ్ బై మారియట్ వంటి అంతర్జాతీయ బ్రాండ్ భాగస్వామ్యంతో రాజధాని నగర ప్రతిష్ట మరింత పెరుగుతోందని చెప్పారు. పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లింగాయపాలెం విలేజ్లో మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఎదురుగా మన భూమి పూజ కార్యక్రమం చేశామండి. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మన కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. సో ఈరోజు మనకి గవర్నమెంట్ 2 ఎకరాలు భూమి ఇచ్చిందండి 2019లో. దాన్ని మనం ఈరోజు డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఇంకొక 6 నెలల లోపల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. 2.5 సంవత్సరాల లోపల మన కన్స్ట్రక్షన్ పూర్తవుతుందండి. ఈ బిఫోర్ మనకి 2029 లోపల మనం కమెన్స్మెంట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నామండి. ఇది మొత్తం 176 గదులు ఉంటుంది. 4 స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ పేరుతో మనం వాళ్ళతో టైఅప్ చేసాం అనేది. ఇందులో ఒక గదులే కాకుండా మంచి రెస్టారెంట్స్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని, స్పా అని, ఆల్రెడీ డైనింగ్ అని, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. బ్యాంక్వెట్ హాల్ ఉంటుందండి. కనీసం ఒక 2-3 వేల మంది పట్టే విధంగా బ్యాంక్వెట్ హాల్ ఒకటి కడుతున్నామండి. ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఈ అమరావతిలో ఉన్న డెవలప్మెంట్లో ఎన్నో కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయండి. ఈ సిటీకి ఎన్నో కన్వెన్షన్ హాల్స్ కావాలి, ఈ మీటింగ్ పరంగా కానీ ఈ డెవలప్మెంట్ పరంగా. ఈరోజు మనకి దగ్గరలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. వాళ్ళు వాడుకోవడానికి కానీ ఇంకో విధంగా కానీ మనం అన్ని వసతులు చాలా మోడర్న్గా, చాలా హైటెక్లో కడుతున్నామండి. సో చాలా సంతోషం. ఈరోజు ఈ గవర్నమెంట్ మనకు ఎంతో సహకారం చేస్తుందండి. అంత సింగిల్ విండో సిస్టమ్స్లో మన పర్మిషన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ సహకారంతో మనం త్వరలోనే ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. ప్రాజెక్ట్ వాల్యూ అరౌండ్ 200 crores అండి. నేను డైరెక్టర్ అండి, సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కి డైరెక్టర్ అండి. మాది కంపెనీ ఉంది సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, 50 ఏళ్ల సంస్థ మాది. సో ఇది వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ మనం అందులో సదరన్ ట్రావెల్స్. అమరావతిలో లింగాయపాలెం విలేజ్లో మన ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఎదురుగా మన భూమి పూజ కార్యక్రమం చేశామండి. సదరన్ గ్లోబ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మన కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. సో ఈరోజు మనకి గవర్నమెంట్ 2 ఎకరాలు భూమి ఇచ్చిందండి 2019లో. దాన్ని మనం ఈరోజు డెవలప్మెంట్ స్టార్ట్ చేసి ఇంకొక 6 నెలల లోపల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. 2.5 సంవత్సరాల లోపల మన కన్స్ట్రక్షన్ పూర్తవుతుందండి. ఈ బిఫోర్ మనకి 2029 లోపల మనం కమెన్స్మెంట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నామండి. ఇది మొత్తం 176 గదులు ఉంటుంది. 4 స్టార్ డీలక్స్ హోటల్ కోర్ట్యార్డ్ బై మ్యారియట్ పేరుతో మనం వాళ్ళతో టైఅప్ చేసాం అనేది. ఇందులో ఒక గదులే కాకుండా మంచి రెస్టారెంట్స్ ఉంటాయండి. స్విమ్మింగ్ పూల్ అని, జిమ్ అని, స్పా అని, ఆల్రెడీ రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. గాలిబ్, అమరావతిని ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ హబ్గా మార్చే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు అమరావతిలో వరల్డ్ క్లాస్ హోటల్ కి భూమి పూజ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో మంత్రులు కూడా పాల్గొన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? అమరావతి రాజధాని ప్రాంతానికి వచ్చే భక్తులకు ఆతిథ్యం ఇచ్చేందుకు అమరావతి ప్రాంతంలోని భారీ మొత్తంలోని స్టార్ హోటల్స్ తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలోని సంబంధిత స్టార్ హోటల్స్ కు భూములు కూడా కేటాయించారు.
తాజాగా చూసినట్టయితే మ్యారిటీ హోటల్ కు సంబంధించి భూమిని గతంలోనే సిఆర్డి ఆధ్వర్యంలోని 2 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ హోటల్ కు సంబంధించి ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా సదరన్ గ్లోబల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలోని చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతోని పూర్తి స్థాయి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబోతున్నారు. ఈ మ్యారిట్ హోటల్ కు సంబంధించి ఈరోజు భూమి పూజలోని మంత్రులతో పాటు మరోపక్క సిఆర్డిఏ కమిషనర్, దాంతో పాటు ఇక్కడ ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఇది సీడాక్సిస్ రోడ్ లోని ప్రధానంగా ఉన్న ఏపీ సిఆర్డిఏ కార్యాలయం దగ్గరలోనే దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మొత్తం 2 ఫేజ్లుగా నిర్మించబోతున్నట్లుగా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. తొలి ఫేజ్ లోని 10 ఫ్లోర్లతోని ఒక బిల్డింగ్ ఉంటుంది. ఇందులో దాదాపు 175 వరకు కూడా రూమ్స్ ఉంటాయి. దీన్ని తొలి ఫేజ్ 2028 నాటికల్ లక్ష్యంగా పూర్తి చేసే దిశగా కూడా దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. రెండో ఫేజ్ లోని మరో బిల్డింగ్ నిర్మిస్తారు. మొత్తం 2 భవనాలను కూడా నిర్మించబోతున్నారు. ఇందులోని కాన్ఫరెన్స్ హాల్స్, దాంతో పాటు ఇతర ఈవెంట్స్ అన్ని నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా అందుబాటులోకి వస్తే అమరావతికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆతిథ్యం ఎక్కుతుంది. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో మనం చూసినట్టయితే మొత్తం 13 స్టార్ హోటల్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఆ స్టార్ హోటల్స్ అన్నిటికీ ఏపీసీఆర్డీ ఆధ్వర్యంలో కూడా భూములు కేటాయింపులు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే భూములు కేటాయింపులే కాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని అనుమతులు ఇప్పటికే అన్ని స్టార్ హోటల్స్ కి వచ్చాయి. ప్రధానంగా ఏపీసీఆర్డీఏ నామ్స్ ప్రకారం 3 స్టార్ హోటల్ కు ఎకరా, అట్లాగే 4 స్టార్ హోటల్స్ కు 2 ఎకరాలు, దాంతో పాటు 5 స్టార్ హోటల్స్ కు 4 ఎకరాలు ఇస్తారు. ఏదైతే కన్వెన్షన్ ఏర్పాటు చేయాలి అంటే ఏదైతే 10,000 మంది ప్యాక్ తోని ఒక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి స్టార్ హోటల్స్ వస్తే గనక ముందుకి వాళ్ళకి 2.5 ఎకరాలు అదనంగా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు హోటల్స్ కు దీనికి సంబంధించిన ల్యాండ్స్ అలాట్మెంట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటికే పలు హోటళ్లు భూమి పూజ కూడా కంప్లీట్ చేసుకుని ఫౌండేషన్ పనులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయంగా ఎంతో పేరున్న మ్యారిట్ హోటల్ కూడా ఈరోజు భూమి పూజ కూడా కార్యక్రమం పూర్తి చేసుకుంది. వచ్చే 6 నెలల్లో కూడా నిర్మాణ ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. 2028 ఎండింగ్ కల్లా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకొచ్చేందుకు కూడా చర్యలు తీసుకోబోతారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని స్టార్ హోటల్స్ లేకపోవడంతో చాలా మంది వచ్చే ఏదైతుందో ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన గెస్టులు కావచ్చు, దాంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ముఖ్య నేతలు కావచ్చు, చాలా మంది కూడా విజయవాడ వరకే పరిమితం అవుతున్నారు. అమరావతి ప్రాంతంలోని ఎక్కడా ఫెసిలిటీస్ లేకపోతుంది. ఇవి ఖచ్చితంగా అందుబాటులోకి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలోని ఒక మంచి ప్లేస్ గా రూపుదిద్దుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అందులో భాగంగానే అన్ని హోటల్స్ అన్ని కూడా వచ్చే అతిథులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు నిర్మాణాలు కొనసాగిస్తున్నాయి. ఇది అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం భూమి పూజ చేస్తున్న మ్యారేడ్కి సంబంధించిన పరిస్థితి. రానున్న రోజుల్లోని మరిన్ని స్టార్ హోటల్ కూడా నిర్మాణాలు చేపట్టేందుకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు. రైట్, ఖాళీ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.